హాయ్ హలో నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం బటర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. చాలా డిఫరెంట్ రెసిపీ, పిల్లలు చాలామంది ఇష్టంగా తింటారు, పిల్లలకి అంతే హెల్దీ రెసిపీ కూడా. ఇదే రెసిపీని ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో చేసి చూపిస్తున్నాం. పదండి. ముందుగా మనం ఈ మష్రూమ్స్ అన్నింటినీ ప్యాకెట్స్లోంచి ఓపెన్ చేశాక కట్ చేసుకుందాం. కట్ చేసుకునే ముందే మనం ఆల్రెడీ రైస్ కూడా బాయిల్ చేస్తున్నాం కాబట్టి అవి కూడా బాయిల్ అయిపోగానే తీసేద్దాం. ఎవరైతే నాన్ వెజ్ ప్రిఫర్ చేయరో వెజిటేరియన్స్కి పర్ఫెక్ట్ ఈక్వల్ టు నాన్ వెజ్ రెసిపీ మష్రూమ్ రెసిపీ. నిజంగా చాలా హెల్దీ రెసిపీ కూడా, హై ప్రోటీన్స్ ఉన్న రెసిపీ. మనం ఎక్కువ మటన్ తిన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడప్పుడు ఇలాంటి నాన్ వెజిటేరియన్ రెసిపీస్ కూడా తింటే హెల్త్ బాగుంటుంది. యాక్చువల్లీ ఎక్కువ క్వాంటిటీలో మష్రూమ్స్ ఉండడం వల్ల కొంచెం కటింగ్ ప్రాసెస్ లేట్ అవుతుంది, కానీ అద్భుతమైన రెసిపీ బటర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాం. లగాన్ వేడైపోయింది. దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఇదే నూనెలో మనం ఆవాలు యాడ్ చేసాము. దీంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం, కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. దీంట్లోనే కొంచెం మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. అన్ని మసాలాలు చక్కగా వేగాక దీంట్లోనే మనం మష్రూమ్స్ యాడ్ చేద్దాం. చక్కగా కలుపుకుందాం.
దీంట్లోనే మనం క్యాప్సికమ్, ఎల్లో, రెడ్, గ్రీన్ కూడా యాడ్ చేద్దాం. మళ్ళీ చక్కగా కలిపేద్దాం. అన్ని మసాలాలతో పాటు మష్రూమ్ని చక్కగా కలుపుకున్నాక దీంట్లోనే మనం బటర్ యాడ్ చేద్దాం. మష్రూమ్స్ని అన్ని మసాలాలతో పాటు ఒక 10 నిమిషాల పాటు ఉడికించాక దీంట్లోనే మనం బటర్ యాడ్ చేద్దాం. యాక్చువల్ బటర్ని మనం ముక్కలు చేసాము. దీంతోపాటు కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. అన్ని మసాలాల్లో మష్రూమ్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయి. దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం స్పైసీనెస్ కోసం మిరియాల పొడి కూడా యాడ్ చేద్దాం. దీంతోపాటు కొంచెం కొత్తిమీర కలుపుతూ మిక్స్ చేసేద్దాం. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిన బటర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని నీడీ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. చాలామంది కామెంట్ చేస్తుంటారు వెజ్ రెసిపీస్ చేయండి అని. అందుకని ఈరోజు మనం ఈ హెల్దీ రెసిపీ చేసాం, అది కూడా వెజ్లో. చాలామంది తినాలనుకునే ఈ రెసిపీ నిజంగా అద్భుతంగా అయింది. పిల్లలు కూడా చాలా సంతోషంగా తిన్నారు. వెంటనే ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి.
నవాబ్స్ కిచెన్ అఫీషియల్ తెలుగు గురించి అందరికీ తెలిసేలాగా చేయండి. థ్యాంక్ యూ.